బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలయ్యి 5 వారాలవుతుంది. 5గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం వరుసగా ఇంటిబాట పట్టారు. నైనిక సైతం బిగ్ బాస్ ఇంటిని వీడనుందని సమాచారం. ఓటింగ్లో వెనుకబడ్డ నైనిక 6వ ఎలిమినేషన్ అంటున్నారు. ఇక హౌస్లో 8 మంది ఉంటారు. కాగా మరో 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. వారిని పరిచయం చేసేందుకు మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రోమో సైతం విడుదల చేశారు. ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నాగార్జున బయట పెట్టే ప్రయత్నం చేశారు. వైల్డ్ కార్డ్తో మామూలుగా ఉండదు, వారు సామాన్యులు కాదు, జాగ్రత్తగా ఉండాలని నాగార్జున హెచ్చరించాడు. వైల్డ్ కార్డ్స్ మాకు అతిథులు, చక్కగా మర్యాదలు చేస్తాము, అనంతరం మెల్లగా ఇంటికి పంపిస్తామని విష్ణుప్రియ విశ్వాసం వ్యక్తం చేసింది. వాళ్ళని ఓడించి నేను టైటిల్ గెలుచుకుంటానని ప్రేరణ నాగార్జునతో అన్నారు. ఇక హౌస్ లో ఉన్న 8 మంది ఒక క్లాన్, కొత్తగా వస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో మరొక క్లాన్ గా బిగ్ బాస్ విభజిస్తాడట. వీరి మధ్య భీకర యుద్ధాలు జరగనున్నాయి అనేది లేటెస్ట్ న్యూస్. గత సీజన్లలో సత్తా చాటిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇకపై గేమ్ అంత సులభం కాదు. వైల్డ్ కార్డ్స్ కి అనుభవం కూడా అడ్వాంటేజ్. సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ, సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ, జబర్దస్త్ అవినాష్ సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ లో ఉన్నారు. అంతేకాకుండా సీజన్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ ఆ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడు. సీజన్ 7 నుండి గౌతమ్ కృష్ణకు సైతం మరో ఛాన్స్ దక్కింది. గౌతమ్ 10 వారాలకు పైగా ఉన్నాడు. ఇదే సీజన్ లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన నయని పావని మరోసారి వైల్డ్ కార్డ్ తోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. గత సీజన్ లో ఆమె కేవలం 1 వారమే హౌస్ లో ఉంది. నయని పావని ఎలిమినేషన్ అన్ఫేర్ అన్న వాదన వినిపించింది. సీజన్ 8 లో నయని పావని ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. వైల్డ్ కార్డ్ లిస్ట్ లో ఉన్న మరో మాజీ కంటెస్టెంట్ రోహిణి. జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయిన రోహిణి సీజన్ 3లో కంటెస్టెంట్ గా వచ్చింది. అయితే పెద్దగా రాణించలేదు. 4వ వారమే ఎలిమినేట్ అయింది. కాబట్టి గంగవ్వ, హరితేజ, నయని పావని, అవినాష్, గౌతమ్, మెహబూబ్, టేస్టీ తేజ వైల్డ్ కార్డ్స్ తో హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. మొత్తంగా ఒకప్పుడు ఎంటర్టైన్ చేసిన మాజీ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారనుందని అనటంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలయ్యి 5 వారాలవుతుంది. 5గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం వరుసగా ఇంటిబాట పట్టారు. నైనిక సైతం బిగ్ బాస్ ఇంటిని వీడనుందని సమాచారం. ఓటింగ్లో వెనుకబడ్డ నైనిక 6వ ఎలిమినేషన్ అంటున్నారు. ఇక హౌస్లో 8 మంది ఉంటారు. కాగా మరో 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. వారిని పరిచయం చేసేందుకు మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రోమో సైతం విడుదల చేశారు. ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నాగార్జున బయట పెట్టే ప్రయత్నం చేశారు. వైల్డ్ కార్డ్తో మామూలుగా ఉండదు, వారు సామాన్యులు కాదు, జాగ్రత్తగా ఉండాలని నాగార్జున హెచ్చరించాడు. వైల్డ్ కార్డ్స్ మాకు అతిథులు, చక్కగా మర్యాదలు చేస్తాము, అనంతరం మెల్లగా ఇంటికి పంపిస్తామని విష్ణుప్రియ విశ్వాసం వ్యక్తం చేసింది. వాళ్ళని ఓడించి నేను టైటిల్ గెలుచుకుంటానని ప్రేరణ నాగార్జునతో అన్నారు. ఇక హౌస్ లో ఉన్న 8 మంది ఒక క్లాన్, కొత్తగా వస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో మరొక క్లాన్ గా బిగ్ బాస్ విభజిస్తాడట. వీరి మధ్య భీకర యుద్ధాలు జరగనున్నాయి అనేది లేటెస్ట్ న్యూస్. గత సీజన్లలో సత్తా చాటిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇకపై గేమ్ అంత సులభం కాదు. వైల్డ్ కార్డ్స్ కి అనుభవం కూడా అడ్వాంటేజ్. సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ, సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ, జబర్దస్త్ అవినాష్ సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ లో ఉన్నారు. అంతేకాకుండా సీజన్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ ఆ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడు. సీజన్ 7 నుండి గౌతమ్ కృష్ణకు సైతం మరో ఛాన్స్ దక్కింది. గౌతమ్ 10 వారాలకు పైగా ఉన్నాడు. ఇదే సీజన్ లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన నయని పావని మరోసారి వైల్డ్ కార్డ్ తోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. గత సీజన్ లో ఆమె కేవలం 1 వారమే హౌస్ లో ఉంది. నయని పావని ఎలిమినేషన్ అన్ఫేర్ అన్న వాదన వినిపించింది. సీజన్ 8 లో నయని పావని ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. వైల్డ్ కార్డ్ లిస్ట్ లో ఉన్న మరో మాజీ కంటెస్టెంట్ రోహిణి.
జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయిన రోహిణి సీజన్ 3లో కంటెస్టెంట్ గా వచ్చింది. అయితే పెద్దగా రాణించలేదు. 4వ వారమే ఎలిమినేట్ అయింది. కాబట్టి గంగవ్వ, హరితేజ, నయని, పావని, అవినాష్, గౌతమ్, మెహబూబ్, టేస్టీ తేజ వైల్డ్ కార్డ్స్ తో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. మొత్తంగా ఒకప్పుడు ఎంటర్టైన్ చేసిన మాజీ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారిందని అనటంలో ఎలాంటి సందేహం లేదు.